అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజకీయ పార్టీల్లో నాయకుల్లో కొన్ని ఆశలనే ఉంటాయి. దానికోసము మనము ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ నాయకుడు ఏదైతే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారో దానిని కట్టుబడి ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం చూడండి. ఈరోజు ఇంతియాజ్ గారికి పోటీ చేపించాలని చెప్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఓకేనా, ఖచ్చితంగా ఆయనకు గెలిపిస్తామని చెప్పి మాట ఇచ్చి రావడం జరిగింది. మరి మీరందరూ కూడా మాకందరికీ ఎలాగైతే తోడుగా కలిసికట్టుగా పని చేసినారో అదే విధంగా ఈ 40 రోజులు మనం చేయాల్సిన అవసరం ఉంది. మన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు, మన ప్రత్యర్థి టీజీ భరత్, మన ప్రత్యర్థి హఫీజ్ ఖాన్ కాదు, ఎస్వి మోహన్ రెడ్డి గారు కాదు. అది ఫస్ట్ మీ బుర్రలో నుంచి తీసేయండి మీరందరూ. అది మీరు తీసేస్తే మనమందరం కలిసికట్టుగా పోతే మన ముందర యా తెలుగుదేశం పార్టీ ఉండదు, యా యువ నాయకుడు ఉండడు, యా ప్రిన్సు మాత్రము ఆ సైకిల్ తుస్సని అంటారు. ఆ సైకిల్ని తుస్సు చేయాలంటే జనాలు ఓట్లేయడానికి రెడీగా ఉన్నారు. మీరందరూ కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. సో దయచేసి ఈ 40 రోజులు మీ అందరికీ రాజకీయ భవిష్యత్తు బాగానే ఉంటుంది. ఎవరిని కూడా తక్కువ చేయం. ఇది క్యాడర్ బేస్డ్ పార్టీ, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. కొంచెం ముందు కొంచెం వెనక్కి జరుగుతుందేమో కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఈ పార్టీలో జరిగినంత న్యాయము ఇంతకుముందు చరిత్రలో ఏ పార్టీలో కూడా జరగలేదు. మనకు మంచి క్యాండిడేట్ వచ్చినారు. ఒక చదువుకున్న వ్యక్తి, కర్నూలు వాసి, ఐఏఎస్ ఆఫీసరు, అడ్మినిస్ట్రేషన్ అంతా తెలిసి ఉంటుంది. ఏ పని అయినా చక్కచక్కగా పని చేపించగలుగుతాడు. రేపు మీరు ఏ పనితో పోయినా ఆయన మళ్ళీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కాల్ చేసేది ఉంటుంది. ఆ ఐఏఎస్ ఆఫీసరు ఆయనకు ఏదైనా బ్యాచ్మేట్ అన్నా ఉంటారు, కొంచెం సీనియర్ అన్నా ఉండొచ్చు, లేదంటే మోస్ట్లీ చాలా మంది జూనియర్లోనే ఉంటారు. సో అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, కర్నూలు అభివృద్ధి గురించి కానీ, మీ సమస్యల గురించి కానీ నాకన్నా ఇంకోరికన్నా ఆయన ఇంకా మెరుగ్గా చేయగలుగుతాడని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ శక్తి ఏమి అంటే డాక్టర్ ఇస్మాయిల్ గారు. డాక్టర్ ఇస్మాయిల్ గారు అంటేనే ప్రతి ఒక్క మనిషి ప్రేమించే పరిస్థితి. కర్నూలులో ఏ మనిషి కూడా డాక్టర్ ఇస్మాయిల్ గారి దగ్గర పోకుండా కానీ, డాక్టర్ ఇస్మాయిల్ గారి దగ్గర నుంచి లబ్ధి పొందకుండా ఉండని మనిషి అనేది ఉండడు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఆయన దగ్గర పోయి ఏదో రకంగా లబ్ధి పొందుతాడు. ఏ రోజు కూడా అతను ఫీజు ఫస్ట్ కట్టి లోపలికి రావాలా అని చెప్పే పరిస్థితి లేదు. మీరు ఇస్తే తీసుకోవడము, లేదంటే దానికి గురించి అసలు పట్టించుకోకపోవడం. దానివల్లనే ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఇంత ఉన్నత స్థాయిగా ఎదుగుతున్నారు. లేదంటే మేమిద్దరం పోటీ పడుతున్న మధ్యలో మా ఇద్దరి మధ్యలో రావాలి కానీ ఇంటియాజ్ పైకి అడుగుతుంది. ఆ పెద్ద మనిషి పుణ్యం చేసినాడు కాబట్టి ఈ మనిషికి అదృష్టం వచ్చింది. కష్టం మా ఇద్దరిలో అయిపోయింది, అదృష్టం అన్నది అయిపోయింది. మొత్తం చేసి పెట్టేసినాం. ఎక్కడ ఫీల్డర్ని పెట్టాలా, ఎక్కడ వికెట్ కీపర్ని పెట్టాలా, ఎక్కడ గల్లీలో పెట్టాలా, మొత్తం ఫీల్డింగ్ అంతా అయిపోయింది. యాడ కొట్టినా క్యాచ్ అయిపోతాడు భరత్. యాడ ఏ బాల్ కొట్టినా క్యాచే. ఇది ఈసారి 3వసారి ముచ్చటగా టీజీ కుటుంబము ఓడిపోతాంగా ప్రజల కోసం పనిచేస్తామో దేవుని ఆశీర్వాదం కలిసి వస్తుంది. ఈరోజు వాళ్ళ దగ్గర వందలాది వేలాది కోట్ల రూపాయలు ఉన్నా, కరోనా లాంటి కష్ట సమయంలో నేను కానీ, నా కార్యకర్తలు కానీ, పేదవాళ్ళు ఉన్నా మేము ప్రతి ఇంటికి ఏదో రకంగా సాయం చేసినాం. కానీ టీజీ భరత్ గారు మాత్రం సాయం చేయలేదు. కరోనా సమయంలో మేము ఒక రకంగా ప్రతి ఒక్కరికి సాయం చేస్తుంటే ఇంకో రకంగా డాక్టర్ ఇస్మాయిల్ గారు సాయం చేస్తున్నారు. అక్కడ ఉండే పేషెంట్లకు సాయం చేస్తున్నారు. ఆయన ఏజ్ అప్పటికే ఆల్మోస్ట్ 84 years. మా నాన్నకు క్లాస్మేట్ అని. ఆయన హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా ఆయన కూడా ఇంట్లో ఉండొచ్చు. కానీ నా పేషెంట్లు, నా కర్తవ్యం, నేను పని చేయాలి కదా అని చెప్పి ఆయన పోయి పని చేస్తే ఆయన పైన కూడా నిందలేశారు. ఆ టైంలో నా పైన కూడా నిందలేశారు. నాకు ఆయనకు ఎలాంటి సంబంధం లేకున్నా ఆ హాస్పిటల్ నేనే నడిపినా అని చెప్పాను.
ఆ హాస్పిటల్ నేను నడపలేదనేది ప్రతి కర్నూలు వాసికి తెలుసు. అక్కడ ఉండే పేషెంట్లకి కాపాడడానికి మాత్రమే ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా డాక్టర్ ఇస్మాయిల్ గారు పోయినారని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఏ మనిషి అయితే పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు గారు పిలిచి డాక్టర్ ఇస్మాయిల్ గారు మీరు పోటీ చేయండి అని చెప్తే నాకు వద్దు సార్ టీజీ వెంకటేష్ గారికి ఇవ్వండి అని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన. కానీ అలాంటి వ్యక్తికి కూడా ఆ సమయంలో దుష్ప్రచారం జరుగుతుంటే కూడా టీజీ కుటుంబం మాత్రము ఆ రోజు ఖండించలేదని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ ఖండిస్తే మా పైన వచ్చేస్తుందేమో ఆ ఆరోపణలని చెప్పి భయపడ్డాడు. ఈ రోజు డాక్టర్ ఇస్మాయిల్ గారు చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరుని తలుచుకుంటారంటే ఆ మానవుడు చేసిన సర్వీస్ వల్లనే. మరి ఆయనకు చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీ అందరి కష్టాన్ని చూసి మా అందరి కష్టాన్ని చూసి ఇంతియాజ్ గారికి ఉండే మంచి పేరుని చూసి ఇన్ని కలిసి వచ్చిన తర్వాత ఇంకా ఎలక్షన్ ఏముంటది ప్రత్యర్థికి ఏముంటది ఇంకా ప్రత్యర్థికి ఎలక్షన్ ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు మేము ముగ్గురము ఆయన ఒకడు అని చెప్పి. అరే భయ్ మేము ముగ్గురం కాదు మా పార్టీలో అందరం ఉన్నాం. మీ పార్టీలో కూడా ఉన్నారు. మీ పార్టీలో కూడా కేఈ ఫ్యామిలీ ఉంది, కోట్ల ఫ్యామిలీ ఉంది, విష్ణన్న ఉన్నాడు, ఇప్పుడు బైరెడ్డి అన్న జాయిన్ అయినాడు, అందరు ఉన్నారు. అట్లనే మా పార్టీలో కూడా ఎస్పీ ఫ్యామిలీ ఉంది, మా ఫ్యామిలీ ఉంది, ఇంకోరు ఫ్యామిలీ ఉంది, ఇంకోరు ఫ్యామిలీ ఉంది. మేము ముగ్గురం కలిసి ఆయన కొట్టని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాదు బాబు మా నాయకుడు జగన్ సింగిల్ గా వస్తున్నాడు, మీ నాయకుడు కలిసి వస్తున్నాడు. మేము మాత్రం చాలా క్లారిటీగా ఉన్నాం. ఇక్కడ సేవ చేసే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి రాజకీయాల్లో మార్పు తీసుకొని రావాలని చెప్పి నేను అమెరికా వదిలేసుకొని వచ్చిన మోడన్న పత్తికొండ వదిలేసుకొని వచ్చినాడు, అన్న ఐఏఎస్ ఆఫీసర్ గా వదిలేసుకొని వచ్చినాడు. అది మా లక్ష్యం. మాలో మీలో ఉండే తేడా అదే. దానికోసమే మీరు ఓడిపోతున్నారు, ఓడిపోతూనే ఉంటారని చెప్పి కూడా మీరు చేస్తునే తప్పుల్ని మీరు తెలుసుకోకపోతే ఓడిపోతూనే ఉంటారని కూడా మీకు తెలియజేసుకుంటూ నేను ఇన్ఛార్జ్ గారికి కోరింది ఒకటే, మా నాయకులకు కార్యకర్తలకు కొంతమందికి న్యాయం జరిగిండొచ్చు, కొంతమందికి జరిగిండకపోవచ్చు. కానీ గౌరవం తక్కువ చేయదండి. ఎలక్షన్ల టైంలలో మా ప్రత్యర్థి చాలా హుషారు మంచి బ్రోకర్లకు చీటర్లకు పంపిస్తాడు మన మధ్యలోనే గుల్లలు పెట్టడానికి కొట్లాటలు పెట్టడానికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.